చంద్రశేఖర్ గారు. దాని మీద మనం మాట్లాడుకోవాలి. అసలు ఎందుకు ఈ అబ్జెక్షన్ వచ్చింది, ఎందుకు అక్కడ అటెస్టింగ్ ఆఫీసర్ పేరు స్టాంపు ఇవన్నీ కూడా డిసిగ్నేషన్ ఎందుకు అడుగుతున్నామో దాని మీద మనం వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ వెళ్ళండి సార్. రజనీ గారు ఒకటి వినండి ఫస్ట్. ఎలా ఏ విషయంలో డౌట్లు వస్తున్నాయి? కొన్ని సెంటర్స్లో ఏదైతే ఎలక్షన్ డ్యూటీలు వేశారో అది ఒక ప్రొసీడింగ్ ఇచ్చారండి. ఆ ప్రొసీడింగ్లో ఎలా ఉంటున్నాయి? ఆ ప్రొసీడింగ్ సైక్లోస్టైల్డ్ ఆర్డర్ అనమాట. దాని మీద కూడా కంప్యూటర్ జనరేటెడ్ సిగ్నేచర్స్ ఉంటాయి. అది ఎవరైనా తీసుకుపోవచ్చు. ఎల్ఐది నేను చంద్రశేఖర్ రెడ్డిగా నేను తీసుకుపోయి ఎల్ఐ అంటే అక్కడ సింప్లీగా పోస్టల్ బ్యాలెట్ ఇచ్చారు. కానీ రామకృష్ణ అన్నట్టు కొన్ని సెంటర్స్లో ఈ ఐడి కార్డులు కానీ ఆధార్ కార్డులు కానీ ఏమీ చూడకుండా ఆ ప్రొసీడింగ్ చూసి ఆ యొక్క ఇది ఇవ్వడం జరిగింది, పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ పోస్టల్ బ్యాలెట్తో పాటు వితౌట్ ఐడెంటిఫికేషన్ ఎవరైనా వేయచ్చు. అలాగా అక్కడ ఏం జరిగిందంటే దాని మీద ఒట్టిగా ఇనిషియల్ వేశారు ఎవరైనా కానీ. చంద్రశేఖర్ రెడ్డి అనే ఆ పేరు ఎక్కడ ఉంటే, చంద్రశేఖర్ రెడ్డి అడ్వైజర్ అనే పేరు ఉంటే ఎవరు అక్కడ సిగ్నేచర్ పెట్టింది తెలుస్తుంది. అంతేగాని ఏదో అక్కడ ఏనో బీనో రాసి ఇట్లా గీస్తే ఎవరు దానికి రెస్పాన్సిబుల్? అసలు దాని లోపల ఈ యొక్క ఐడి కార్డు లేనోళ్ళు అడగని ప్లేసులలో కొన్ని ఒక 10 బ్యాలెట్ పేపర్లు వేరేటి తీసుకుపోయి దాంట్లో వేశారనుకోండి, వాళ్ళకి కావాల్సిన పార్టీకి అది మిస్యూజ్ జరిగినట్టు కాదా? ఇవన్నీ ఉండాలంటే ఖచ్చితంగా సిస్టమ్ అనేది ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉందో అన్ని స్టేట్స్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారో అదే సిస్టమ్ ఈ రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ కావాలి. రామకృష్ణ గారు ఒక్క నిమిషం, చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం, రామకృష్ణ గారు ఆన్సర్ రామకృష్ణ గారు ఆన్సర్. అలా వేస్తే ఉద్యోగాలు పోతాయి. అంత ఉద్యోగాలు పోగొట్టుకుని ఓటేసి అంత పిచ్చివాళ్ళు ఎవరు ఉండరు. ఇంకొకటి, లోపలికి వచ్చిన తర్వాత అటెండెన్స్ లిస్టులో సంతకం పెట్టాలి, ఆధార్ కార్డు నెంబర్ వేయాలి, తర్వాత సంతకం పెట్టాలి, ఏ పోలింగ్ బూత్ అని వేయాలి. ఇవన్నీ రాసిన తర్వాతనే పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు. అంతే తప్పక రాయని లోపల రాగానే పోస్టల్ బ్యాలెట్ ఇవ్వటం అనేమి ఉండదు. పోస్టల్ బ్యాలెట్ ఇచ్చే ముందు సంతకం తీసుకుంటారు మాది, తర్వాత మమ్మల్ని ఐడెంటిఫై చేస్తారు, మా ఆధార్ నెంబర్ నోట్ చేస్తారు, మా సంబంధించిన కన్ఫర్మ్ అయిన ఫోటో చూసిన తర్వాత కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మాకు ఇచ్చారు. అన్ని సెంటర్స్లో రామకృష్ణ గారు మీరు చెప్పినట్టు అన్ని సెంటర్స్లో జరగలేదు. కొన్ని సెంటర్స్ లో జరిగాయి, కొన్ని సెంటర్స్ లో చేయడం జరిగింది. చెప్పడం జరిగింది. నాకున్నటువంటి వాళ్ళు చెప్పడం జరిగింది. లేదు సార్, అక్కడ జరిగేటువంటి ఆస్కారం ఉంది. నేనేమన్నానంటే ఖచ్చితంగా ప్రతి క్యాండిడేట్ ఆధార్ నెంబర్ రాయాలి, పెట్టాలి, నెంబర్ కూడా రాయాలి. ఈ రాష్ట్రంలో మరి పర్టికులర్ గా ఎందుకు ఇక్కడ చేశారు మాకెందుకు అనుమానం? నేను అడుగుతాను ఒకే ఒక మాట, పోస్టల్ బ్యాలెట్ ఇంటికి వస్తే ఓకే సార్, మాకు పోలింగ్ కేంద్రంలో ఓటేస్తే మా ఓటు ఎందుకు ఇన్వాలిడ్ చేస్తారు? రకాలుగా జరుగుతాయి కదా. చెప్పమను రాష్ట్రంలో ఏ న్యాయం చెప్తున్నాను చెప్పండి. పోలింగ్ కేంద్రంలో ఓటేస్తే ఎందుకు రద్దు చేస్తున్నారు? మేమేమన్నా మమ్మల్ని ఐడెంటిఫై చేశారు, మాకు ఓటు ఇచ్చారు, లోపల ఓటేస్తే 4 కవర్లు సీల్ చేయలేదు, 2 సంతకాలు పెట్టలేదు, మా మీద ఎందుకు సార్ అంత ఆపత్రం? వాళ్ళకి కావాల్సిన విధంగా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మరి అవన్నీ కాకుండా ఎవరినో ఖర్చు పెట్టుకొని ఒక్కొక్క ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటూ పోతే అడ్మినిస్ట్రేషన్ ఏమవుతుంది అసలు? కాదు.